కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉందన్న, కాదని కాదు, మంచి డిసిషన్ తీసుకున్నారు ఆయన. కాకపోతే ఇప్పుడు బస్ నడిపే వాళ్ళకి లాస్ వస్తుంది, ఆటో వాళ్ళకి చాలా లాస్ వస్తుంది. ఆటో వాళ్ళు ఒకప్పుడు మనము ఇంటికాడ వచ్చి ఆర్డర్ మనం చేసుకుంటే వచ్చేటోళ్ళు. ఇప్పుడు అలా లేదు, అందరు బస్కి వెళ్ళడం. ప్రతి ఒక్క లేడీస్ క్యూ కడుతున్నారు, ప్రతి ఒక్క లేడీస్ వెళ్తున్నారు. ఒక్కడు కూడా ఇప్పుడు ఆటోకి వెళ్దాంలే, వాళ్ళు కూడా బతుకు తెరువు కోసమే కదా ఆటో నడిపించుకుంటున్నారు. వాళ్ళకంటూ హెల్ప్ చేద్దామని అనుకోవట్లేరు ఎవరు. బస్కే వెళ్తున్నారు. చాలా మంది కొట్టుకుంటున్నారు బస్లో, లేడీస్ కొట్టుకోవడం. జెంట్స్ ని ఇప్పుడు ఎవరో ఒక ముగ్గురు ఎక్కుతున్నారు జెంట్స్, అంటే ఒక బస్ కి 3 మెంబర్స్ ఎక్కుతున్నారు జెంట్స్. మిగతా వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. ఆటో వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతున్నారండి దీనివల్ల. అంటే లేడీస్ కి మాత్రం కంఫర్ట్ ఉంది, ఎక్కడ వెళ్ళాలన్నా. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా బస్సులో ఎక్కేస్తున్నారు, అందరు బాగానే ఉంటున్నారు. కానీ ఆటో వాళ్ళకి మాత్రం న్యాయం చేయాలి కదా. పూర్తిగా ఫ్రీ చేయడం కరెక్ట్, లేకపోతే ఒక సగం ఛార్జ్ అన్న పెడితే బాగుండేది. సగం ఛార్జ్ అన్న పెట్టాలన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా, ఇప్పుడు మా వాళ్ళైనా కానీ ఎవరో ఒకరు ఆటో నడుపుతారు, మాకే కదా ఇబ్బంది. మాకు ఫ్రీ ఉండొచ్చు, కాకపోతే మా వాళ్ళకే కదా ఇబ్బంది. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా క్యాబ్స్ అయినా ఆటోలు అయినా ఓన్లీ లేడీస్ వెళ్తారు. బాయ్స్ అంటే ఎలాగో బైక్లలో వెళ్తారు కదా, ఇప్పుడు వాళ్ళకే నష్టం కదా. వాళ్ళకే నష్టం వస్తుంది. ఇప్పుడు బాయ్స్ కి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, ఆటో వాళ్ళకైతే అసలే సఫర్ అవుతున్నారు చాలా. ఆటో డ్రైవర్ మా ఆయన, అందులో ఇప్పుడు కదా కిరాయి అమ్మేస్తున్నారు. వాళ్ళకంటూ మనం ఇప్పుడు ఆఫ్ రేట్ అన్నా పెడితే ఆటోలు కూడా బుక్ అవుతాయి కదా, వాళ్ళకి కొంచెం ఇంట్లో ఫ్యామిలీ నడుస్తుంది కదా. అట్లా ఆలోచిస్తున్నాం అన్న. కరెక్టే డిసిషన్ అయితే, కొంచెం చేయాలి. ఆటో వాళ్ళకంటూ కూడా మనం సపోర్ట్ చేయాలి. మనం ఇప్పుడు లోకల్లో ఉన్నాం కాబట్టి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేయరు. ఇది కూడా చేయాలని. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.